శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం గత వీడియోలో వైష్ణవదేవి అమ్మవారికి సంబంధించిన చరిత్ర అంతా చెప్పుకుని ఆ అమ్మవారి చరిత్రకి అనుసంధానమై ఉన్న 8 ప్లేసుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఒక్కొక్కటే చెప్పుకుందాం. కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ముందు వీడియో చూడకపోతే ఇది అర్థం కాదు. అందువల్ల ఒకవేళ చూడకపోతే కనుక మొట్టమొదటి అది చూసి ఆ తర్వాత ఇక్కడికి రండి. సరే, మనం వైష్ణవదేవి యాత్రలో మొట్టమొదట జమ్మూ దగ్గర దిగుతాం, అంతే కదా. ఆ జమ్మూ దగ్గరికి ఏ ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ కూడా ఉన్నాయి. వాటిలో వేటితో అయినా జమ్మూలో దిగితే ఫస్ట్ అక్కడి నుంచి కట్రా అనే ప్రదేశం 45 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చాలా బస్సులు, ట్రైన్లు అవన్నీ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలు చూడాలంటే మాత్రం ఒక ట్యాక్సీ లాంటిది మాట్లాడుకుని వెళ్తే మంచిది. జమ్మూ నుంచి కట్రాకి వెళ్తూ ఉంటే దాదాపు 14 కిలోమీటర్లు ప్రయాణించాక మొట్టమొదటి ప్రదేశం వచ్చింది. నిన్న మీరు 8 ప్రదేశాలు రాసుకున్నారు కదా, అందులో మొదటిది ఏమిటి గుర్తుందో చెప్పండి? కౌల్ కందోలి. ఆ ప్రదేశం 14 కిలోమీటర్లు దాటాక వస్తుంది. ఏమిటండి ప్రదేశము అంటే, అమ్మవారు రామేశ్వరం నుంచి బాలిక రూపంలో జమ్మూ దగ్గరికి వచ్చారు అని చెప్పాం కదా. అప్పుడు అమ్మవారు దాదాపు ఒక యుగం కాలం గడిపిన ప్రదేశం అది కౌల్ కందోలి అనేది. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు అమ్మవారు చిన్న పిల్ల రూపంలో మిగతా పిల్లలతో ఆడుకునేవారు. ఒకసారి ఆ పిల్లల్లో ఒక బాలిక, నాకు దాహం వేస్తోంది, ఇక్కడ ఎక్కడా నీళ్లు దొరకట్లేదు అంటే, సరే అయితే ఓ పని చెయ్యి, పాత్రను తీసుకువెళ్ళి అక్కడ గాలిలో ఇలా ఆడించు అని చెప్పారట అమ్మవారు. అలా ఆడించగానే నేలలోంచి ఉవ్వెత్తున ఒక నీటి ధార వచ్చింది అని చెప్తారు. ఆ పాత్రని అలా గాలిలో ఆడించడాన్నే లోకల్ భాషలో కౌలు కందోలి అని పిలుస్తారు. అందుకే ఆ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు. అక్కడ ఇప్పటికీ ఆ అమ్మవారు నివసించిన ప్రదేశం గుర్తింపబడి ఉంది. అలాగే అక్కడ ఒక ఆలయం ఉంది, అక్కడ ఒక బావి కూడా ఉంది. ఆ నీటి బుగ్గ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బావి అక్కడ ఉంది. అందులో నీళ్ళని చాలా పవిత్రంగా భావిస్తారు స్థానికులు. అలాగే అమ్మవారు అక్కడ తపస్సు చేసుకున్న ఒక అక్షయ వటవృక్షం ఉంది. అంటే అన్ని యుగాల నుంచి ఉందా అండి అంటే, ఆ వటవృక్షం ఇది కాకపోవచ్చు, కానీ దాని ప్లేస్లో ఇప్పుడు ఇంకొక వటవృక్షం ఉంది. ఆ చెట్టుకే ఊయలలు కట్టి అమ్మవారు చిన్నప్పుడు ఊగేవారు అని చెప్తారు. అవన్నీ నేను మీకు చెప్పాను కదా, ఈ వైష్ణవదేవికి సంబంధించినవి ఎక్కడ పురాణాల్లో లేవు. ఆ లోకలేట్స్ చెప్పుకునే స్థల పురాణానికి సంబంధించిన గాథలు. ఇక్కడ కూడా అమ్మవారు ఆలయంలో పిండాకృతిలో వెలిశారు అమ్మవారు. అలాగనే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఆ ఆలయంలో తప్పకుండా చూడాల్సిన విశేషం అది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూడకుండా వచ్చేస్తారు. ఏమిటంటే, ఇది త్రికూటాల ఆకారంలో ఉంది కదా. ఇది అమ్మవారు ఇచ్చిన ఒక సీక్రెట్ మ్యాప్ లాంటిది. అంటే ఇక్కడ అమ్మవారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ దీన్ని తయారు చేసి ఇచ్చారట. ఇలాగ 3 కొండల్లా ఉండి దానిపైన 6 బిలాలు ఉన్నట్టు తయారు చేసి, ఏమిటిది అని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయారు అమ్మవారు. ఆ తరువాత అమ్మవారు త్రికూటాచలం మీదకి వెళ్ళారు కదా, వైష్ణవదేవి ఆలయం ఉన్న కొండ మీదకి. మీరు చూడండి, చూస్తే ఆ కొండని దూరం నుంచి చూస్తే అచ్చం ఇదిగో దీనిలాగే ఉంటుంది. అలాగే ఆ కొండపైన ఒక 4 గుహలు బయటపడ్డాయి ఇప్పటికే. ఆ మిగతా 2 గుహలు ఎక్కడున్నాయో ఎవ్వరికి ఇప్పటికీ తెలియదు. అమ్మవారు ఎప్పుడో దానికి మినియేచర్ చేసి ఇచ్చేసారు అనమాట. అది ఇప్పటికే అక్కడుంది, కానీ చూడటానికి చాలా కొత్తగా ఉంది. వాళ్ళకి చెప్పేసరికి నేను అడిగాను, ఇదేమిటి ఇంత కొత్తగా ఎలా ఉంది, అమ్మవారు ఎప్పుడో చేసిస్తే అని. అంటే వాళ్ళు, మేము దీన్ని ప్రాణప్రదంగా చూసుకుంటాం, దీనికి రంగులు వేసి అలా మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పారు. అలాగే మహాభారతంలో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పాండవులు కూడా ఇక్కడ ఉన్నారు, పాండురాజు చనిపోయిన ప్రదేశం అదంతా అదే అని. అందుకని వెళ్ళినప్పుడు పురాణ పురుషులు ఉన్న ప్రదేశం, అమ్మవారు తిరిగిన ప్రదేశం అనే స్పృహతో వెళ్ళండి. ఇక్కడి నుంచి మనం 2వ ప్లేస్కి వెళ్దాం. మనం గతంలో చెప్పుకున్నది ఆ ప్రదేశాన్నే దేవమాయి అని పిలుస్తారు. అది ఎక్కడుందండి అంటే, ఈ జమ్మూ నుంచి కట్రాకి వెళ్తూ ఉంటే మనం దాదాపు ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాక, అంటే ఇంకా కట్రా దగ్గరికి వచ్చేస్తూ ఉండగా అక్కడ న్యూ మెయిన్ అనే ఒక ప్రదేశం వస్తుంది, జంక్షన్. అక్కడి నుంచి ఒక రోడ్డు పక్కకి చీలుతుంది. ఆ రోడ్లో 3.5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలన్నిటికీ మీకు గూగుల్ లొకేషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు చాలా కష్టపడి వెతుక్కుంటూ వెళ్ళాం. మీరు అలా కష్టపడక్కర్లేకుండా అన్ని మా అడ్మిన్ ఇస్తాడు, కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఈ దేవమాయి వైష్ణవదేవి నివసించిన 2వ ప్రదేశం. ఇక్కడ అమ్మవారు దాదాపు 110 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అంటే ఎంత శక్తివంతమైందో ఆలోచించండి. ఈ ఆలయము చిన్న కొండపైన ఉంది. ఆ కొండ ఎక్కాలి అంటే 126 మెట్లు ఎక్కాలి. అవి కొంచెం స్టీప్గానే ఉన్నాయి, కానీ 126 మెట్లు అంటే మన డాబా మెట్లు ఒక 6-7 సార్లు ఎక్కితే అంత. అందుకని ఓపిక ఉన్న వాళ్ళైతే ఆ కొండపైకి వెళ్ళిరండి చక్కగా.
అక్కడ దేవమాయ అని ఒక భక్తురాలు ఉండేది అమ్మవారిని సేవించుకుంటూ. ఆ భక్తురాలి పేరు మీద దేవమాయ అని కొండని ఇప్పటికీ పిలుస్తారు. ఇక్కడే అమ్మవారు 110 సంవత్సరాలు తపస్సు చేశాక ఇంక త్రికూటాచలం మీదకి వెళ్ళిపోబోతూ భక్తులందరి సమక్షంలోనూ శిలా విగ్రహమైన రూపాన్ని ధరించారు. ఆ శిలా విగ్రహమే ఇప్పటికే అక్కడ ఉన్నది అని చెప్తారు. అలాగనే అమ్మవారు ధరించిన త్రిశూలాన్ని కూడా వాళ్ళు భద్రంగా దాచుకున్నారు. ఆ త్రిశూలానికి ఆ విగ్రహం పక్కనే పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. రోజు మనం చూడొచ్చు కూడా. అలాగే అమ్మవారు స్వహస్తాలతో నాటిన మామిడి చెట్టు ఒకటి ఉంది. దాని కిందే అమ్మవారు తపస్సు చేసుకునేవారు. కానీ ఆ మామిడి చెట్టు ఈ ఆలయం దగ్గరలో లేదు. ఈ ఆలయానికి వెనకాల కొంచెం అడవి లాంటి ప్రదేశంలో ఉంది. అక్కడికి దారి అంత కరెక్ట్గా లేదు, కొంచెం అడవిలా ఉంది కదా, అందుకని మీరు రిస్క్ తీసేసుకుని వెళ్ళిపోకండి. ఎవరైనా గైడ్ కానీ పూజారి కానీ ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళండి. అప్పుడు ఆ మామిడి చెట్టు కూడా చూసి రావచ్చు. ఇది రెండో ప్రదేశం. ఇంకా మూడవది, మనం ఇంకొంచెం ముందుకు రాగానే కట్రా వచ్చేస్తాం కదా, వచ్చాక అక్కడుంది మనం చూడవలసిన మూడో ప్రదేశం. అదే ఆ భూమిక అనే ప్రదేశం. నేను అమ్మవారి చరిత్ర చెప్తూ చెప్పాను కదా, అమ్మవారు కలియుగంలో మొట్టమొదటిసారిగా ప్రకటితమైన శ్రీధర పండితుడి ఇల్లు. దాన్నే పురాణంలో హంసలి అని పిలిచేవారు. ఆ ప్రదేశానికి భూమిక అని ఒక పేరు, హంసలి అని ఒక పేరు, 2 పేర్లు ఉన్నాయి. అది కట్రాకి 2 కిలోమీటర్ల దూరం, ఆటోలో వెళ్ళిపోవచ్చు మనము. అక్కడ శ్రీధర పండితుడు నివసించిన ఇల్లు ఇప్పటికీ ఉంది. మీకు చెప్పాను కదా, ఆయన అమ్మవారికి మహాభక్తుడు, పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే వైష్ణవదేవి మొట్టమొదటిసారిగా కలియుగంలో ప్రకటితం అవ్వడానికి ఆయన ఇంట్లోనే పాప కింద కనిపించింది అని. ఆయన ఉన్న ఇల్లు ఒక గుహ లాంటిది ఉంది. ఆ గుహ, ఆ ఇల్లు అవన్నీ ఇప్పటికే ఉన్నాయి. ఆ గుహలో ఆయనది వాళ్ళ భార్యది విగ్రహాలు కూడా పెట్టుంచారు. అలాగనే అక్కడ అమ్మవారు చేసిన అతిపెద్ద విచిత్రం ఏమిటి అంటే ఆ విందు ఏర్పాటు చేయడం. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అప్పుడు ఒక గదిలోకి గోరఖనాథుడి శిష్యులందరినీ పిలిస్తే ఆ గది పుష్పక విమానంలా పెద్దదయ్యి ఎంతమందినైనా పట్టించింది అని చెప్పాను కదా. ఆ గది ఇప్పటికే అక్కడ ఉంది. కానీ ఆ పుష్పక విమానంలా లేదు, అది మామూలు గదిలా ఉంది. దాన్ని వాళ్ళు చిన్న ఆలయం కింద చేసి అందులో వైష్ణోదేవి అమ్మవారిది చిన్న బాలిక రూపంలో ఉన్న విగ్రహాన్ని పెట్టారు. అమ్మవారు చాలా చక్కగా ఉంటారు. ఆ గదిలోనే జరిగిందిట ఆ లీల. అంటే అమ్మవారు తన శక్తితో ఆ గదిని అలా చేశారో, లేకపోతే వాళ్ళని వేరే డైమెన్షన్లోకి ఆ గది ద్వారా తీసుకువెళ్ళారు. కొన్నిసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, స్టార్ గేట్స్ అని ఉంటాయి, దాని ద్వారా ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు. అలాగే మీరు అక్కడ నిలబడి చూస్తే మీకు దూరంగా భైరవ బాబా బిలం అని ఒకటి కనిపిస్తుంది. ఆ భైరవనాథుడు వాళ్ళు అక్కడ నివసించారు ఆ బిలంలోను అని చెప్తారు. ఏది ఏమైనా అమ్మవారు మొట్టమొదటిసారిగా పాదం మోపిన స్థలం అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది మాత్రం వైష్ణవదేవి వెళ్ళిన వాళ్ళు చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. ఈ ప్లేస్ అస్సలు మిస్ కాకండి, తప్పకుండా చూడాలి. మీరు కట్రాలో ఏక హోటల్లో కానీ ఎక్కడున్నా సరే అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది భూమిక అనే ప్రదేశం. ఆటో వాళ్ళని అడిగితే తీసుకువెళ్తారు. సరే, దీని తర్వాత అమ్మవారు కొండపైకి వెళ్ళిపోయారు కదా, ఆ కొండపైన మిగతా 5 ప్రదేశాలు ఉన్నాయి. మొన్న అమ్మవారి చరిత్ర చెప్పినప్పుడు మీకు మొత్తం 8 ప్రదేశాలు చెప్పాను కదా, అందులో 3 ఈ కట్రాలో ఉన్నాయి, ఆ మిగతా 5 కొండపైన ఉన్నాయి. ఆ మిగతా 5 ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మనం. కానీ ఈ వీడియో ముగించే ముందు మీకు ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఎలాగో మీకు కట్రా గురించి చెప్తున్నాను కాబట్టి అక్కడ లోకల్గా చూడాల్సినవి ఇంకొక 3 ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆలయాన్ని నవదుర్గా టెంపుల్ అంటారు, నవదేవి టెంపుల్ అని. అందులో నవదుర్గలు పిండాకృతిలో వెలిశారు. చిన్న గుహ ఉంటుంది, పాక్కుంటూ వెళ్ళాలి. ఒక 20 అడుగులు పాకుతూ వెళ్తే సరిపోతుంది. చాలా చక్కగా ఉంటుంది. అక్కడ కూడా నీరు ఊరుతూ ఉంటుంది. సహజంగాను అమ్మవారు సహజంగా నవదుర్గల రూపంలో వెలిశారు. నవదుర్గలకి చండీ సప్తశతికి వైష్ణోదేవికి చాలా సంబంధం ఉంది. అందుకే కొండ మీద రోజు చండీ హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారు కొండపైన 3 రూపాల్లోనే దర్శనమిస్తారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో. కానీ ఇక్కడ గుహలో మాత్రం నవదుర్గల రూపంలో ఇస్తారు. అందుకని ఆ గుహకు ఒకటి తప్పకుండా వెళ్ళండి. ఇదిగో మీకు ఇక్కడ వీడియోలోను బొమ్మల్లోనూ చూపిస్తుంది ఆ గుహే. అసలు ఇక్కడంతా విచిత్రం ఏమిటంటే ఆ గుహలో నీళ్లు ఊరుతాయని చెప్పాను కదా, అక్కడ న్యాచురల్గా కొండల్లోంచి వస్తున్న మూలికలతో ఉన్న నీరు చాలా చోట్ల దొరుకుతుంది. ఉదాహరణకి ఈ ఆలయం దగ్గర బయట ఒక అతను లెమన్ జ్యూస్ అంటారు, అది కల్పిస్తూ ఉంటాడు. అప్పటికే మనం అలసిపోయి ఉంటామేమో, భలే ఉంటుంది తాగడానికి. అతను ఏం చేస్తాడు, మనం సరే లెమన్ జ్యూస్ ఇమ్మంటే సామాన్యంగా అందరూ ఏవో బాటిల్లో నీళ్లతోనో సోడాలతోనో ఇలాంటి వాటితో కలుపుతారు కదా. అతను విచిత్రంగా ఏం చేస్తాడంటే అక్కడ పారుతున్న నేల మీద పారుతున్న నీరు ఇలా జగ్గుతో పడతాడు. పడగానే ఏమిటయ్యా బాబు నేల మీద నీరు అంటే, లేదండి చాలా మూలికా సదృశ్యమైంది అని చెప్పి దాంతో కల్పిస్తాడు. తాగితే నిజంగానే మీకు అంత ఓపిక వస్తుంది. అంత ప్యూర్ వాటర్ మనం ఎక్కడా తాగం అసలు. కొండల్లోంచి అంత చక్కగా మూలికల మీద నుంచి ప్రవహిస్తూ వచ్చిన నీరు.
అందుకని వైష్ణోదేవికి సంబంధించినవి ఎక్కడికైనా వెళ్తే మీకు అలాంటివి దొరికితే ఆ నీరు తాగండి, చాలా మంచిది. అలాగనే కట్రా నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఇంకో ప్రదేశం ఉంది. దాని వాళ్ళు శివకోరి అని పిలుస్తారు, శివకోటి అని కూడా అంటారు. కానీ అక్కడికి మాత్రం వెళ్ళదలుచుకుంటే గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే అది 70 కిలోమీటర్ల దూరంలో ఉంది కట్రా నుంచి. అందుకని ఒక రోజు పొద్దున బయలుదేరితే అక్కడికి వెళ్ళడానికి ఒక 3 గంటలు పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక 4 కిలోమీటర్లు నడవాలి ఆ గుహ దగ్గరికి వెళ్ళాలి అంటే. అది అయిపోయాక మళ్ళీ వెనక్కి రావడానికి. అందుకని ఒక ఫుల్ డే కేవలం ఈ శివకోటికి వెళ్ళడానికి సరిపోతుంది. అందుకని మీకు అలా ఒక ఎక్స్ట్రా డే ఉండి మీకు అడ్వెంచర్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మీరు నడవగలను అనుకుంటే మాత్రమే వెళ్ళండి, లేకపోతే అక్కడికి వెళ్ళకండి. నవదుర్గల వరకు చూసేసి వచ్చేయండి అంతే. ఇంతకీ అక్కడ ఏముందండి అంటే అక్కడ ఒక అద్భుతమైన గుహ ఉంది. అసలు ఆ గుహ ముఖద్వారం చేరుకోవడానికి మనకి ట్యాక్సీ ఆగిన తర్వాత ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఆ గుహ ఢమరుకం ఆకారంలో ఉంది. అంటే మొట్టమొదటి ఇలా పెద్ద ద్వారం ఉంటుంది, అది ఇలా సన్నగా అయిపోయి మధ్యలో శివాలయం, మళ్ళీ అవతల చివర ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అందులో శివలింగం స్వయంభూ కింద వెలిసింది. ఆ మధ్యలో ఓ 2 మార్గాలు ఉంటాయన్నమాట. ఒక మార్గంలోకి వెళ్తే ఒక గుహ వస్తుంది, అది కాశ్మీర్కి వెళ్ళిపోతుంది అని స్థానికులు చెప్తారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావట్లేదని చెప్పి దాన్ని మూసేశారు. ఇప్పుడు మనం వెళ్ళినవారు చూడొచ్చు అది. 2వ చీలికలోకి వెళ్తే అక్కడ గర్భాలయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అక్కడికి పాక్కుంటూ వెళ్ళాలి మనం. వెళ్తే అక్కడ సహజ సిద్ధమైన శివలింగం ఉండి దాని పైకప్పులో సహజంగా ఏర్పడిన పాముల ఆకృతులు ఉన్నాయి. అలాగే శివలింగం పైన గోవు చనుమని ఉంటుంది, అలాంటిది ఒకటి ఉండి అందులోంచి చాలా విచిత్రంగా తెల్లగా పాలల్లాంటివి అలా కారుతూ ఉంటాయి శివలింగం మీద. దాన్నే మనకి తీర్థం కింద కూడా ఇస్తారు. దీనికి కూడా ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. ఒక ముస్లిం గొర్రెల కాపరి ఒక అతను గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఒక పిల్ల తప్పిపోయిందిట. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అతనికి కనిపించింది గుహ. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది సాధకులు, తపస్సులు వాళ్ళందరూ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటున్నారు. అరే ఇన్ని సంవత్సరాలు ఇక్కడే తిరిగాను, నాకు ఎప్పుడూ కనిపించలేదే అని చెప్పి అతను బయటికి వచ్చి అందరికీ చెప్తే అలా ఈ గుహ వెలుగులోకి వచ్చింది. అంటే పరమేశ్వరుడు వ్యక్తం అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు అతనికి కనిపించాడు అనమాట. ఈ గుహకి వెళ్ళడం చాలా కష్టం, నేను చెప్పాను కదా, ఒక రోజంతా ప్రయాణం చేయాలి. కానీ అక్కడికి వెళ్ళాక అనుభూతి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని మీలో ఓపిక ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. ఇంకా కట్రాలో చూడాల్సింది బాబాజీతో అని ఇంకొక ఆలయం ఉంది. దాని గురించి మీకు ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్తా. ఇవి మనం కట్రాలో కింద చూడవలసినవి. తరువాత వీడియోలో కొండపైన ఏం చూడాలి అనేవి చెప్తా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.